హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇవాళ వచ్చేసి అన్నం పోపుకేసానండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది ప్రతి ఒక్కరికి అందరికీ తెలిసిందే, కాకపోతే నేను చేసే పద్ధతిలో నేను చేశాను. పిల్లగాళ్ళు స్కూల్కు పొద్దుగాల వెళ్ళేటప్పుడు చాలా హడావిడిగా ఉండి వాళ్ళ లంచ్ బాక్స్లోకి ఓసారి కూర అందదు కదా. ఈ విధంగా 10 నిమిషాలలో హడావిడి లేకుండా ఈజీ ప్రాసెస్ అండి. ఈ విధంగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒక మెతుకు కూడా లంచ్ బాక్స్లో వదిలిపెట్టకుండా పట్టుకొని వస్తారండి. ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఫస్ట్ ఒక గిన్నె మూకుడు తీసుకున్నానండి. అందులోకి 3 పావుల నూనె పోసుకున్నాను. మీరు అన్నం తగ్గట్టు మీరు ఆయిల్ ఎక్కువ వాడుకుంటే ఆయిల్ ఎక్కువ వాడుకోవచ్చు, తక్కువ పోసుకుంటే తక్కువ పోసుకోవచ్చు అండి. ఇందులోకి నేను కొంచెం పెసరపప్పు తీసుకున్నాను. అవి కొంచెం గోలినాక వాటిలోకి నేను కొంచెం మినపప్పు తీసుకున్నాను. చూడండి, కొంచెం మినపప్పు తీసుకున్నాను. మంట అయితే సిమ్లో పెట్టుకోవాలండి. మంట సిమ్లో పెట్టుకొని కొంచెం పచ్చిశనగపప్పు తీసుకున్నాను. పచ్చిశనగపప్పు తీసుకొని ఇవి 3 కొంచెం మంట సిమ్లో పెట్టుకొని కొంచెం గోలాలండి. గోలినాక అందులోకి కొన్ని పల్లీలు తీసుకున్నానండి. పల్లీలు తీసుకొని అవి కొంచెం లైట్గా గోలాలి. మంట హై ఫ్లేమ్లో మంట ఎక్కువ పెట్టుకోవద్దండి, ఎందుకంటే మాడిపోతే కరకర అంటది, బాగుండదు. కాబట్టి పిల్లలు తింటా అంటే పంటికి తాకుతుంది. అది కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాను నేను. మీరు కావాలంటే ఫస్ట్ అండి జీలకర్ర, కాకపోతే బాగా బ్లాక్ అయిపోతుందని నేను తర్వాత తీసుకొని ఇవి కొంచెం గోలినాక ఒక 4-5 ఎండుమిర్చి వేసుకున్నానండి. ఎందుకంటే ఎండుమిర్చి వేసుకుంటే మనకు చూడడానికి చాలా బాగుంటుంది కదా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ గంట నొక్కండి. నేను చేసే వీడియోస్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తాయి. నేను ఒక 4-5 పచ్చిమిర్చి పొడుగు కట్ చేసుకొని వేసుకున్నానండి. వేసుకొని అవి కొంచెం గోలినాక ఇందులో కళ్యామాకు రిప్పలు వేసుకున్నాను. 2 కళ్యామాకు రిప్పలు వేసుకొని ఇవి కొంచెం పచ్చి లేకుండా వేగాలి. మనం ముందుగానే చూడండి ఏగిపోయినాక కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. కొత్తిమీర తీసుకొని దీన్ని కొంచెం వేపుకోవాలండి. వేపుకొని ఫస్ట్ నేను ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకున్నా కూడా కొంచెం నేను ఇందులోకి కారం తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, అవసరం లేకుంటే తీసుకోకుండా పర్లేదండి. నేనైతే కొంచెం కారం వేసుకున్నాను. నేను కొంచెం చింతపండు ముందుగానే నానబెట్టుకొని దాన్ని పిసుకొని ఇందులో పోసుకున్నానండి. పోసుకొని ఒక 2-3 నిమిషాలు మంచిగా ఇలా మరగనివ్వాలి. మీరు కావాలనుకుంటే మిరియాలు కూడా వేసుకోవచ్చు, దంచి అయినా వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ అయినా తీసుకోవచ్చు. కాకపోతే కొంచెం నేను ఘాటు ఉంటుందని నేను మిరియాలు తీసుకోలేదండి. నేను ఇందులోకి కొంచెం అల్లమును ఎల్లిగడ్డ అప్పటికప్పుడు కొంచెం ఫ్లేవర్ కోసం వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే డైరెక్ట్ అల్లం ముక్కలైనా వేసుకోవచ్చు, కాకపోతే దంచేసుకుంటే బాగుంటుందని నేను ఇట్లా వేసుకున్నాను. ఇందులోకి ధనియాల పొడి కూడా ఉంటే వేసుకోవచ్చు అండి. కాకపోతే పిల్లలు కొంచెం ఘాటు ఉంటే తినరని నేను ధనియాల పొడి తీసుకోలేదు. నేను రుచికి సరిపడా ఉప్పు తీసుకున్నానండి. తీసుకొని ఇది కొంచెం పులుసు అంతా మరగనివ్వాలండి. మరగనిచ్చి చూడండి ఏ విధంగా మరిగిందో. ఈ విధంగా పులుసు దగ్గర పడ్డాక వేడి అన్నం తీసుకొని ఇందులోకి వేసుకోవాలండి. నేను ఇది బగారా అన్నం, మన బాస్మతి రైస్ బియ్యం అండి. ఇవి నేను మనకు కావాలనుకుంటే నార్మల్ మన ఇంట్లో వేసుకోవచ్చు. ఇట్లా బగారా వేడి ఇందులో వేసుకున్నానండి. ఎందుకంటే పిల్లలకు సలన్నం పోపుకేసి మన టిఫిన్లో పెట్టితే వాళ్ళకు ఖరాబ్ అయిపోతుంది. ఈ విధంగా చేసి పెట్టినట్టు వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కావాలనుకుంటే దీని ప్లేస్లో నిమ్మకాయ కూడా తీసుకోవచ్చండి. నేను ఒక కొంచెం పసుపు తీసుకున్నాను. పసుపు తీసుకొని ఫస్ట్ వేయచ్చు, కానీ నేను తర్వాత తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే పోపులనే వేసుకోవచ్చు. చూడండి ఏ విధంగా మొత్తం ఇట్లా కలబెట్టుకోవాలండి. చూడండి ఏ విధంగా ఉందో. మీరు ఇందులోకి కావాలనుకుంటే మన జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసుకోవచ్చండి. కాకపోతే మనకు అవైలబుల్గా అందుబాటులో ఉండవు కాబట్టి నేను ఉన్న వాటితోటే నేను చేశాను. పులుపు పోసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. లాస్ట్కి నేను కొత్తిమీర వేసుకున్నాను. పోపు కొంచెం వేసుకున్నాను, తర్వాత కొంచెం వేసుకున్నానండి. చూడండి ఏ విధంగా ఉందో. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. బాక్సులో పెట్టి మనం పంపిస్తే వాళ్ళు మొత్తం బాక్సు ఖాళీ చేసుకొని వస్తారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా అంటే